ఎస్ఎల్బీసీ ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 33వ రోజు ఇప్పటికీ కూడా రెస్క్యూ పనులు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఘటనలో 8 మంది పూర్తిగా టన్నెల్ లోపల చిక్కుకున్నటువంటి నేపథ్యంలో వారి ఆచూకీని గుర్తించేందుకు 33 రోజుల పాటు వివిధ రెస్క్యూ బృందాలన్నీ కూడా టన్నెల్ లోపల సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. పూర్తిగా 32 రోజుల పాటు శ్రమించిన తర్వాత 2 మృతదేహాలను వెలికి తీయడం జరిగింది. మిగతా 6 మందికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం నిరంతరంగా రెస్క్యూ పనులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎక్కడైతే మనోజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహం దొరికినటువంటి ప్రాంతానికి సమీపంలో తవ్వకాలు జరుపుతున్నటువంటి సందర్భంలో మరొకసారి పెద్ద ఎత్తున దుర్వాసన రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ మరొక మృతదేహం ఉన్నట్టుగా కూడా రెస్క్యూ టీమ్స్ అంతా కూడా గుర్తించడం జరిగింది. పూర్తిగా లోపల ఏదైతే పేరుకుపోయినటువంటి మట్టి బురదనంతా కూడా మినీ ఇటాచీ సాయంతో తవ్వకాలు జరుపుతున్నారు. తవ్వకాలు జరుపుతున్నటువంటి క్రమంలోనే నిన్న ఏదైతే మనోజ్ కుమార్ అనేటటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడికి ఎవరైతే జేపీ కంపెనీకి సంబంధించినటువంటి టీం కావచ్చు, అదేవిధంగా వైద్యుల బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మృతదేహం ఎవరిది అనేది గుర్తించిన తర్వాత పూర్తిగా అక్కడ నుంచి మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అందజేసినటువంటి పంపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈరోజు తవ్వకాలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే కన్వేయర్ బెల్ట్ నుంచి 60 మీటర్ల డిస్టెన్స్లో మనోజ్ కుమార్ మృతదేహం ఎక్కడైతే లభించిందో అదే ప్రాంతంలో మరొకసారి పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుంది. అక్కడంతా కూడా టీబీఎం మిషన్కు సంబంధించినటువంటి ఇనుప రాడ్స్, ఇనుప కడ్డీలన్నీ కూడా అడ్డంకిగా మారినటువంటి నేపథ్యంలో వాటిని తొలగిస్తే కానీ ఆ కింద మృతదేహం బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ సాయంత్రానికి ఖచ్చితంగా అక్కడ నుంచి మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్లను పూర్తిగా బయటికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏదైతే లోకో ట్రైన్కి సంబంధించినటువంటి ఇంజన్ ఏదైతే ఉందో మట్టిలో కూరుకుపోయింది. అది కూడా పూర్తిగా పెద్ద ఎత్తున 250 మీటర్ల మేర కూడా మట్టి అంతా కూడా కూరుకుపోయినటువంటి నేపథ్యంలో ప్రమాదం జరిగినటువంటి సందర్భంలో లోకో ట్రైన్కి సంబంధించినటువంటి ఇంజన్ కూడా అక్కడే ఉండిపోయింది. అక్కడే పూర్తిగా ఈ మట్టి బురద లోపల కూరుకుపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ తవ్వకాలు జరుపుతుంటే లోకో ట్రైన్కు వెనక భాగంలో మనోజ్ కుమార్ మృతదేహం కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతానికి లోకో ట్రైన్ పరిసర ప్రాంతాల్లోనే తవ్వకాలు జరుగుతున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి పూర్తిగా ఒక మృతదేహాన్ని అయితే వెలికి తీసేటటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదైతే మన దగ్గర ఉన్నటువంటి ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫోటోలో చూపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడే ప్రస్తుతానికి తవ్వకాలు జరుపుతున్నాయి. ఆ ప్రాంతంలోనే పూర్తిగా పెద్ద ఎత్తున దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో ఇనుప కడ్డీలు, ఇనుప రాడ్స్ అన్ని కూడా అడ్డంకిగా మారాయి. టీబీఎం మిషన్కి సంబంధించి వాటన్నిటిని కూడా గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తున్నారు. ఆ ఇనుప కడ్డీస్, ఇనుప రాడ్స్, టీబీఎం మిషన్కి సంబంధించినటువంటి పరికరాలన్నింటినీ తొలగించినట్లయితే ఖచ్చితంగా అక్కడ మృతదేహం ఆనవాళ్ళనైతే గుర్తించేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే 2 మృతదేహాలను వెలికి తీసినటువంటి నేపథ్యంలో మిగతా 6 మందికి సంబంధించినటువంటి సహాయక చర్యలను ఎక్కడ ఆపకుండా ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో రెస్క్యూ పనులన్నీ కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. నిన్న మృతదేహం లభించిన తర్వాత మళ్ళీ ముమ్మరంగా రెస్క్యూ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరొక స్పాట్లో పెద్ద ఎత్తున దుర్వాసన వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ నుంచి మృతదేహాన్ని ఏ క్షణమైనా కూడా గుర్తించేటటువంటి అవకాశం ఉంది. మృతదేహం గుర్తించిన తర్వాత నిన్న ఏదైతే మనోజ్ కుమార్కు సంబంధించినటువంటి మృతదేహ ఆనవాళ్ళు కావచ్చు పూర్తిగా వైద్యుల బృందం పరీక్షించిన తర్వాత బయటికి ఏ రకంగా తీశారో ఈ మృతదేహాన్ని కూడా అదే రకంగా బయటికి తీసేటటువంటి అవకాశం ఉంది. ఇది ఎస్ఎల్బీసీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.